దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, ఈ ఉదయకాలంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, మనందరిపై నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించి ఉన్నారు. ఈరోజంతా ఆ మంచి గొర్రెల కాపరి అయిన యేసు ప్రభు యొక్క నీడలో ఆనందంగా, సంతోషంగా జీవించుదాం. నా ప్రియ సహోదర, సహోదరి, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనకిచ్చిన కృపను బట్టి, తలాంతులను బట్టి, మంచి మనల్ని కాచి కాపాడే తల్లిదండ్రులను బట్టి, దేవుడు మనకిచ్చిన విద్యాబుద్ధులను బట్టి, నేర్పరితనాన్ని బట్టి, వాటన్నిటిని ఉపయోగించుకొని ఈ లోకంలో ఏదేదో సంపాదించాం, ఏదేదో సాధించాం. గొప్ప గొప్ప ఉన్నత మెట్టులను కూడా మనం ఎక్కుతూ ఉన్నాం ప్రతిరోజు. చాలా మందితో పోల్చి చూసుకుంటే వారికంటే ఉన్నత స్థితిలో ఉన్నామని మనకు మనమే కొన్నిసార్లు సంతృప్తి చెందిన ఆ రోజులు కూడా ఉన్నాయి. కానీ ప్రియులారా, ఆ సంతృప్తి ఎప్పటికి కూడా సంతృప్తిగా మిగిలిపోవడం లేదు. ఈ లోకానికి సంబంధించినవి అన్నీ సాధించినా, పేరు ప్రతిష్టలు సాధించినా, గొప్ప ఉన్నత స్థితిలో ఉద్యోగాలలో ఉన్నా, మనము కూర్చొని తిని ఇంకా ఏ పని చేయకుంటే కూడా మన అవసరాలన్నీ తీర్చగలిగిన ధనరాశులను కూడబెట్టుకున్నా కూడా అందులో మనం సంతోషించలేకపోతున్నాం, సంతృప్తిగా ఉండలేకపోతున్నాం. ఎందుకంటే మనలాగా లోకంలో ఎంతోమంది ఉన్నప్పటికీ, వారందరూ కూడా ఈ లోక ప్రకారం ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ ఎక్కడో తెలియని అసంతృప్తితో మనం జీవిస్తున్నట్లుగా ఈ లోకంలో ఎంతోమంది కూడా ప్రియులారా అలాంటి తెలియని అసంతృప్తితో ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. మరి ఈ అసంతృప్తిని ఎలా తెలుసుకోగలగాలి? అందుకని చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు, యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఈ లోకంలో ధనరాశులతో ఉన్న వారి దగ్గరికి ప్రభు వెళ్ళలేదు, పేరు ప్రతిష్టలతో ఉన్న వారి దగ్గరికి ప్రభు వెళ్ళలేదు, ఈ లోక ప్రకారము సంతృప్తిగా, సంతోషంగా జీవిస్తున్న వారి దగ్గరికి ప్రభు వెళ్ళలేదు. ఇలాంటి వారు కూడా ప్రభును వెతకలేదు ప్రియులారా. ఎలాంటి వారు ప్రభుని వెతికారు? తమ పాపాత్ములమని ఎవరికి వారు గ్రహించుకున్నారో వారు ప్రభుని వెతికారు. ప్రభువు కూడా అలాంటి వారిని వెతికి వాళ్ళను రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చారు. చూడండి, అక్కడ మనం చదువుతున్నాం, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులందరూ కూడా యేసు ప్రభుని అంటున్నారు, ఈయన ఎందుకు ఎప్పుడు పాపులను చేరదీస్తున్నాడు, పాపుల దగ్గరికి వెళ్తున్నాడు, వారితో కలిసి భుజిస్తున్నాడు, వారితో ఆనందిస్తున్నాడు అని చెప్పినప్పుడు వారు బాహ్య కన్నులతో మాత్రమే చూడగలుగుతున్నారు. యేసు ప్రభు అంతరంగంగా ఎందుకు వాళ్ళని వెతుకుతున్నారో, వారు ఎందుకు యేసు ప్రభుని వెతుకుతున్నారో ఈ పరిసయ్యులకు, ధర్మశాస్త్ర బోధకులకు అర్థము కాలేదు ప్రియులారా. చూడండి, యేసు ప్రభు ఒక మంచి గొర్రెల కాపరిగా ఈ లోకంలోనికి వచ్చారు. మన మెదడులో, మన మనసులో కూడా ఒక మంచి గొర్రెల కాపరిని యేసు ప్రభు ముందుగానే మన మెదడులో అమర్చి ఈ లోకంలో అన్ని రకాల పాపములు, వేదన, శోధన నుంచి మనం కాపాడడానికి మన బ్రెయిన్లో, మెదడులో ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అనే భాగాన్ని పెట్టి ఏది మంచిది, ఏది మంచిది కాదు, ఏది ఎక్కడికి మనం వెళ్ళకూడదు, ఎక్కడికి మనం వెళ్ళాలి అని బుద్ధిని, మంచిని, చెడును నేర్పించే మన మెదడులో ఆ కార్టెక్స్ భాగాన్ని పెట్టారు. స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారే మంచి కాపరిగా ఈ లోకంలోనికి వచ్చారు. మన మెదడులో కూడా మనల్ని నడిపించే ఆ మంచి కాపరులుగా ఉండే కార్టెక్స్ అనే భాగాన్ని కూడా మన యొక్క మెదడులో ఆయన ముందుగానే అమర్చారు ప్రియులారా. చూడండి, ఆయన ఒక కాపరి గురించి అక్కడ ఉపమానం చెప్తున్నారు. ఒకనికి 100 గొర్రెలు ఉన్నాయి, ఆ 100 గొర్రెల్లో 99 గొర్రెలు తన దగ్గర ఉన్నాయి, కానీ ఒక్క గొర్రె తప్పిపోయింది.
ఆ ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న 99 గొర్రెలను వదిలిపెట్టి తప్పిపోయిన ఒక్క గొర్రెను వెతుక్కుంటూ ఆ వ్యక్తి వెళ్ళాడు. ఆ తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు అతడు సంతోషంగా దాన్ని ఎత్తుకొని తన భుజముల మీద మోసుకొని తన ఇంటికి తీసుకొని వచ్చి తన ఇరుగు పొరుగు వారిని, స్నేహితులను పిలిచి వారితో కలిసి పెద్ద పండగ చేసుకున్నాడు అని ప్రభు చెప్తున్నారు. నా ప్రియ సహోదర సహోదరి, ఆ మంచి గొర్రెల కాపరే మన కార్టెక్స్ అయితే, మరి ఆ గొర్రెల కాపరితో ఉన్న ఆ 99 గొర్రెలను ఎందుకు ఆ గొర్రెల కాపరి వదిలివేశాడు? ఎందుకంటే మన జీవితంలో ఉన్న ఆ 99 గొర్రెలేంటి, ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె ఏంటి అని మనం చూసినప్పుడు మనకి మన బ్రెయిన్ని, మెదడు 3 భాగాలుగా మానసిక శాస్త్రం ప్రకారం విభజించారు అని మనం తెలుసుకొని ఉన్నాం కదా. ఒకటి బ్రతుకు తెరువు కోసం ఉపయోగించే రప్టైల్ బ్రెయిన్ అని, భావోద్రేకాల ద్వారా నడిపించబడే మమ్మేల్ బ్రెయిన్ అని మనం చదువుకొని ఉన్నాం. ప్రియులారా, ఎప్పుడెప్పుడైతే మనము మన భావోద్రేకాల ద్వారా నడిపించబడుతున్నామో, ఈ లోకంలో బ్రతకడానికి, ఈ లోకం ప్రకారం సంతృప్తిగా జీవించడానికి ఏమేమి కూడగట్టుకొని దాని ప్రకారం ఈ లోకంలో ఉన్నత స్థితిలో ఉండాలని మనం తాపత్రయపడుతున్నామో, ఈ 2 వర్గాలకి చెందిన మనలోని వ్యక్తిగత లక్షణాలు ఈ 99 గొర్రెలకు అవి సూచికగా ఉన్నాయి. ఈ 99 గొర్రెలు గొర్రెల కాపరితోటే ఉన్నాయి, కానీ గొర్రెల కాపరి యొక్క హృదయాన్ని తెలుసుకోలేకపోయాయి. మనలో ఒకరి మీద పెత్తనం చెలాయించడం, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం చదువుతున్నాం. అన్ని రకాల ఆశలు, కోరికలు ఈ లోక ప్రకారం మనం జీవిస్తూ ఉన్నప్పుడు గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం చదువుతున్నాం. అపవిత్రత, జారత్వము, కాముకత్వము, ద్వేషము, క్రోధము, కుట్ర, పగ, విందులు, వినోదములు, ప్రియులారా, ఇవన్నీ కూడా మనలో ఉన్న ఆ 99 గొర్రెలు. ఒక వ్యసనానికి ఇంకొక వ్యసనం సపోర్ట్ చేస్తూ ఉంటుంది, ఒక వ్యసనానికి ఇంకొక వ్యసనము తోడవుతూ ఉంటుంది. కాబట్టి ఈ 99 వ్యసనాలన్నీ కూడా మన జీవితంలో అవి కలసిగా ఉంటాయి. అవి ఉన్నంత కాలము మనలో ఆలోచన ధోరణి మనం కోల్పోయాము అన్న ఆ తెలుసుకునే శక్తి మనలో లేకుండా పోతుంది. అందుకని గొర్రెల కాపరి ఏం చేశాడు? ఈ 99 గొర్రెలను వదిలిపెడితేనే, వాటిని అరణ్యంలో వదిలివేస్తేనే తను తప్పిపోయింది ఒక గొర్రె, అసలైంది, ముఖ్యమైంది తన ఆలోచన ధోరణి, దేవుడు ఇచ్చిన బుద్ధి, దేవుడు ఇచ్చిన జ్ఞానమును నేను కోల్పోయాను అని ఆలోచించే శక్తి ఆ తప్పిపోయిన గొర్రె. ఈ వ్యసనాలు మనతో 99 గొర్రెలు ఉన్నంత వరకు దేవుడు మనకిచ్చిన ఆలోచించే జ్ఞానాన్ని కోల్పోయామని మనం తెలుసుకోలేం ప్రియులారా. అందుకని ఆ గొర్రెల కాపరి ఏం చేశాడు? ఆ 99 గొర్రెలను వాటి వదిలివేసి వాటితో వాగ్వివాదానికి దిగలేదు. వాటిని అయ్యో నేను మిమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్తున్నాను, నన్ను క్షమించండి అని వాటికి చెప్పలేదు. నేను తిరిగి మీ దగ్గరికి వస్తాను అని చెప్పలేదు. ఉన్న ఫలంగా వాటిని వదిలివేసి తప్పిపోయిన గొర్రె కోసము వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఈ 99 గొర్రెలను ఎందుకు అతడు వదిలివేశాడు? మన జీవితంలో ఉన్న ఆ 99 గొర్రెలు అనే వ్యసనాలు, ఈ లోకపు మనము ఒక మార్గాన్ని అనుసరిస్తున్నాం, ఒక సంఘంలోనే జీవిస్తున్నాం, ఆ సంఘ ఆచారాలకు కట్టుబడి జీవిస్తున్నాం. కానీ ఆ ఆచారాలను పాటించడం ద్వారా మన జీవితంలో ఎలాంటి మారు మనసు కలగడం లేదు, హృదయ పరివర్తన కలగడం లేదు. ఆజ్ఞలను పాటిస్తున్నామంటే దేవుడు ఏదో ఆయన నన్ను శిక్షించకుండా ఉండడానికి నేను ఆజ్ఞలను పాటించాలి, ఇలాంటి ఆలోచన ధోరణితో మనం జీవిస్తున్నప్పుడు దానివల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు, హృదయ పరివర్తన కూడా కలగదు. చూడండి, 99 ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి తలంపులు మనల్ని మారు మనసుకు నడిపించనప్పుడు వాటిని మనం అరణ్యంలో వదిలివేయాలి. వాటితో మనం వాగ్వివాదానికి దిగకూడదు. వాటిని తిరిగి మళ్ళీ నీ దగ్గరకు వస్తానని చెప్పకూడదు. ఉన్న ఫలంగా హృదయ పరివర్తన వాటి వల్ల ఎలాగూ జరగదు కాబట్టి వాటిని వదిలివేసి హృదయ పరివర్తన మనకు కలిగించే
ఆ ఒక్క ఆలోచన ధోరణి కొరకు ఆ గొర్రెల కాపరి ఒక్క తప్పిపోయిన గొర్రె కొరకు వెళ్ళినట్లు మన జీవితంలో మనం కూడా ఆ తప్పిపోయిన ఒక్క ఆలోచన ధోరణి, నేను ఎవరు, నేను ఎందుకు ఈ లోకంలోనికి పంపబడ్డాను, నా పరిచర్య ఈ లోకంలో ఏంటి, నా నా జీవితం ప్రకారము దేవుని చిత్తము ఏంటి, దేవుడు ఎందుకు నన్ను ఈ కాలంలో, ఈ తరంలో, ఈ కుటుంబంలో నాకు జన్మనిచ్చాడు, నా ద్వారా ఎంతమందిని రక్షణలోనికి నడిపించాలనుకుంటున్నాడు అని ఆలోచించగలిగే ఆ ఒక్క తప్పిపోయిన గొర్రెను యేసు ప్రభు వెతకడం ద్వారా మాత్రమే చూడండి, ఆయన దాన్ని చూసినప్పుడు ఎంతో సంతోషించాడు. ఆ తప్పిపోయిన గొర్రెను చూడగానే ఎక్కడెక్కడ ముళ్ళులలో అది చిక్కుకొని ఉందో దాని నుంచి విడిపించి తన భుజముల మీద వెత్తుకొని సంతోషంగా తిరిగి వస్తున్నాడు. చూడండి, ఆ గొర్రెపిల్ల తన కాపరి యొక్క భుజముల మీద కూర్చున్నప్పుడు ఇక తను తిరిగి ఎలా రావాలో, తిరిగి ఇంటికి వెళ్ళే మార్గము, గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళే మార్గము అదేమన్నా ఆలోచించాల్సిన పని ఉందా? గొర్రెల కాపరి యొక్క భుజముల మీద కూర్చుందంటే ఇక కాపరి నడిపించుకుంటూ తీసుకెళ్తాడు. తను నడవాల్సిన అవసరం లేదు, తిరిగి రావాల్సిన దారిని గురించి ఆలోచించాల్సిన పని లేదు, నన్ను ఏమన్నా తిడతాడో అని ఆలోచించాల్సిన పని లేదు. ఒక్కసారి భుజముల మీద ఎత్తుకున్నాడంటే ఇక గొర్రెల కాపరికి సొంతమైపోయినట్లు. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో కూడా ఈ వ్యసనాలతో 99 గొర్రెలతో ఈ లోకంలో మనం సంతృప్తిగా జీవిస్తున్నామేమో, కానీ వాటితో మన జీవితము ముడిపడి ఉన్నంత వరకు, ఆ ఆలోచన విధానము మనలో మార్పు కలగనంత వరకు మనలో హృదయ పరివర్తన కలగదు. హృదయ పరివర్తన పొందని ఈ 99 గొర్రెలను అందుకనే ఆ గొర్రెల కాపరి వదిలివేసి, అరణ్యములోని వదిలివేసి, ఆ తప్పిపోయిన ఆలోచనాత్మక ధోరణి కలిగిన, తిరిగి హృదయ పరివర్తన పొందాలని తప్పిస్తున్న ఆ ఒక్క గొర్రె కొరకు యేసు ప్రభువు గొర్రెల కాపరిగా ఈ లోకంలోనికి వచ్చాడు. నా ప్రియ సహోదర సహోదరి, ఇప్పటి వరకు మనం అనుకుంటున్నాము 99 మంచి గొర్రెలు ఉన్నాయి, నేను ఒక్కడనే తప్పిపోయాను, నా కొరకే తప్పిపోయిన యేసుప్రభు తిరిగి నన్ను రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చారు, మంచిదే. కానీ మన జీవితంలోనే ఆ 99 హృదయ పరివర్తన కలిగించలేని వ్యసనాలు ఉన్నాయి. మన ఆలోచనలో, మన బుద్ధిలో, మన తలంపుల్లో, మన అలవాట్లలో, మన యొక్క భావార్థాలలో ఈ లోకానికి చెందిన వ్యసనాలని, ఆ 99 ఆలోచించలేని ఈ లోకానికి చెందిన అన్ని రకాల దుష్టక్రియలను మనం కలిగి ఉన్నప్పుడు వాటి వలన మనం హృదయ పరివర్తన ఎప్పటికీ కూడా పొందలేము. కాబట్టి వాటిని వదిలివేయాలి, వాటిని మన జీవితంలో నుంచి తరమ కొట్టాలి, వాటితో మనం వాగ్వివాదానికి దిగకూడదు, వాటిని తిరిగి వస్తానని వాటితో చెప్పకూడదు. వాటిని వదిలివేసినప్పుడే మనకి 100 గొర్రెలు ఉండాలి, కానీ ఒకటి చాలా అవసరమైంది, అది నేను తప్పిపోయాను అని తెలుసుకోగలుగుతాం. ప్రియులారా, ఎప్పుడైతే ఈ 99 వ్యసనాలతో మన జీవితాన్ని మనం గడుపుతూ ఉన్నామో, బిజీగా ఉన్నామో, మన జీవితంలో అవసరమైన అతి ముఖ్యమైన హృదయ పరివర్తన కలిగించే ఆ 100వ గొర్రెను కోల్పోయామని మనం తెలుసుకోలేకపోతాం. మనందరి జీవితంలో కూడా మనమందరము యేసుప్రభు చూపించిన మార్గాన్ని అవలంబిస్తున్నామో అనుకుంటున్నామేమో, కానీ ఏదో రకమైన వ్యసనాలు మనకి వెనక్కి లాగుతూ ఉన్నాయేమో, ఈ లోకం వైపుకు లాగుతూ ఉన్నాయేమో, ఆచారాలను, పద్ధతులను అన్నీ అటు అనుభవిస్తున్నాం, పాటిస్తున్నాం, కానీ వాటిని అనుభవిస్తూ ఉన్నప్పుడు, పాటిస్తూ ఉన్నప్పుడు కూడా మనలో హృదయ పరివర్తన కలగడానికి అవి అడ్డుగా ఉంటే, ప్రియులారా, యేసు ప్రభువు ఆ 99ని అరణ్యంలోనే వదిలిపెట్టి తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె కొరకు తను వెతికి దాన్ని పొందినప్పుడు, తన భుజముల మీద వేసుకున్నట్లుగా ఆలోచన ధోరణి, నాకు హృదయ పరివర్తన కావాలి, నేను మారు మనసు పొందాలి అని ఆలోచింపచేసే ఆ ఒక్క గొర్రెను మన జీవితంలో మనము కనుగొనినప్పుడు అది ఎలా జరుగుతుంది? మన మనసు
తప్పిపోయాము, మనము సరైన మార్గంలోనికి రావాలి, విశాల మార్గంలో నడుస్తున్నాము, నా జీవితంలో ఇరుకైన మార్గంలోనికి రావాలి అని మన జీవితంలో మనకి నేర్పించే ఆ పరిశుద్ధాత్మ యొక్క స్వరానికి మనం వినగలిగితే ప్రియులారా, అప్పుడు మన జీవితం మారు మనసు పొందినప్పుడు అక్కడ పండుగ వాతావరణం ఏర్పడుతుంది. చూడండి, ఆ గొర్రెల కాపరి తప్పిపోయిన గొర్రెను తీసుకొని వచ్చినప్పుడు తన ఇరుగు పొరుగు వారిని, స్నేహితులను అందరినీ పిలిచి పండుగ చేశాడు. ఈ లోకంలో పండుగ మాత్రమే జరగలేదు, ఆ హృదయ పరివర్తన కలిగిన ఆ వ్యక్తిని చూసి పరలోకంలో కూడా పండుగ జరుగుతుంది. ఎప్పుడెప్పుడైతే మన హృదయ పరివర్తన చెందుతున్నామో, మన జీవితము మారిపోతుందో, మన కుటుంబంలో ఎంతో ఆనందం, మన కోసం ప్రార్థన చేసిన వారు ఎంతో సంతోషిస్తారు, మన కోసం ఉపవాస ప్రార్థన చేసిన వాళ్ళకి జీవితంలో ఎంతో సంతోషం. ప్రభా, నా కన్నీరు వృధాగా కాలేదు, నా ఉపవాసం వృధాగా కాలేదు, నీ యొక్క కృప వలన వాళ్ళ జీవితంలో మారు మనసు కలిగించావు అని మనము చూడకుండానే, మనకు తెలియకుండానే వాళ్ళు పండుగ చేసుకుంటూ ఉంటారు. ఒకవైపు మనం పండుగ చేసుకుంటూ ఉంటాం, మన మారు మనసు గురించి మన కుటుంబ సభ్యులు, మన స్నేహితులు పండుగ చేసుకుంటూ ఉంటారు. పరలోకంలో కూడా మన హృదయ పరివర్తన నిమిత్తం పండుగ జరుగుతూ ఉంటుంది. నా ప్రియ సహోదర సహోదరి, ఈరోజు కొద్ది సమయాన్ని మనం కేటాయించి మనము ఒంటరిగా కూర్చొని మనలో ఉన్న ఈ 99 గొర్రెల్లాంటి వ్యసనాలేంటి, ప్రియులారా, ఆ మంచి గొర్రెల కాపరి తప్పిపోయిన ఒక్క గొర్రెను వెతికినప్పుడు ఈ 99 గొర్రెలు ఎందుకు అరణ్యములో ఆ కాపరిలాగా ఆ తప్పిపోయిన దాన్ని వెతకడానికి ఎందుకు వెళ్ళలేదంటే ఈ వ్యసనాలకి కాపరితో ఏ సంబంధము లేదు. ఈ కాపరి ఉన్నంత వరకు వాటిని కాపాడుతున్నాడు అనుకున్నాయి, కానీ కాపరి యొక్క హృదయాన్ని ఆ వ్యసనాలు 99 గొర్రెలు తెలుసుకోలేకపోయాయి. ఈ వ్యసనాలే ఆ ఆలోచన ధోరణిని అడ్డుగా ఉంచాయి. కాబట్టి ఆ కాపరి 99ని వదిలివేసిన తర్వాతనే 100వ గొర్రె, ఈ 99లో ఇమడలేనిది ఒకటి ఎక్కడో తప్పిపోయింది అని తెలుసుకోగలిగాడు. మనం కూడా ప్రతిరోజు కొద్ది సమయాన్ని కేటాయించి మన జీవితంలో ఈ 99 గొర్రెల్లాంటి వ్యసనాలు ఏముంటో, ఆలోచనలు ఏంటో, అలవాట్లు ఏంటో, హృదయ పరివర్తన మనల్ నుంచి దూరము చేసే ఆ యొక్క పద్ధతులు, ఆలోచనలు మన జీవితంలో ఏమున్నాయో వాటిని వదిలివేసినప్పుడే మనల్ని హృదయ పరివర్తనకు నడిపించగలిగిన ఆలోచన ధోరణిని మనం తెలుసుకోగలుగుతాం. ప్రియులారా, మరి ఈరోజు కొద్ది సమయాన్ని కేటాయించి మన జీవితాన్ని మనం పరీక్షించుకొని మన జీవితంలో కలిగే హృదయ పరివర్తన వలన మనలో పండుగ, మన చుట్టూ మన కుటుంబంలో పండుగ, పరలోకంలో పండుగ జరుపుకోవడానికి ఈరోజు మనం కారకులమవుదామా? అటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి, నీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకుంటున్నావు కాబట్టి ప్రభా, ఈ లోకంలో మా ఇష్టం వచ్చినట్లుగా మేము జీవిస్తున్నప్పటికీ, ఎన్నో రకాల వ్యసనాలతో మమ్మల్ని మేము నడిపించుకుంటున్నప్పటికీ ప్రభా, మీ కృప కాపుదల మమ్మల్ని నడిపిస్తూ ఉంది. అయ్యా, ఏదో ఒక రోజు మేము హృదయ పరివర్తన చెందుతాము, మారు మనసు పొందుతామని మా యొక్క నాయనా జీవితాన్ని పొడిగిస్తూ ఉన్నారు, మా యొక్క వయస్సును పొడిగిస్తూ ఉన్నారు తండ్రి. కానీ అయ్యా, ఈరోజు వరకు ఈ లోకంలోనే సంతృప్తిగా ఉండడంలోనే అయ్యా మేము తల మునకలా అవుతున్నాం, మా సమయాన్నంతా వెచ్చిస్తూ ఉన్నాం. ప్రభా, ఈరోజు ఆయన కొద్ది సమయాన్ని మేము కేటాయించి ఏ 99 అనే అలవాట్లను, వ్యసనాలను, ఈ లోకం మా శరీరంలో ఉన్న ఆ అలవాట్లను మేము వదిలిపెట్టాలో మాకు నేర్పించండి ప్రభా. హృదయ పరివర్తనకు మమ్మల్ని సిద్ధము చేసే ఏ వినయాన్ని, విధేయతను, ఆలోచనను, ఆధ్యాత్మిక జీవితాన్ని మేము కలిగి ఉండాలో నాయనా మాకు జ్ఞానాన్ని ప్రసాదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రియులారా, ఈరోజు మన తరపున పరలోకంలో పండుగ జరగాలి. ఆ విధంగా జరగాలంటే మనము ప్రార్థనలో కూర్చోవాలి, ధ్యానంలో కూర్చోవాలి. హృదయ పరివర్తన గురించి మనం మొదటి అడుగు ఈరోజే వేయాలి. అదంతా దేవుని కృపలో ఈరోజు జరుగునుగాక. మరొక నూతన శుభోదయంలో
మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.